से विप्रमहे नृत्यं सुदीक्षितः तत्सर्वं श्रोतुमिच्छामि खचितान् विशतमः ब्राह्मणोति दरिद्रोहं भिक्षार्थमై భ్రమే మహీం ఉపాయాన్ని విజయానాశ కృపయా కదయ ప్రదో. మొట్టమొదటిసారిగా ఈ యొక్క వ్రతంను ఎవరైతే ఆచరించుకున్నారో వారి కథ చెప్తాను వినమని చెప్పేసి సూత మహాముని సౌనికాది మహాములందరికీ తెలియపరుస్తున్నాడట. ఈ కథ నారదుల వారికి శ్రీ మహావిష్ణువు తెలియపరిచాడయ్యా. ఆ కథే మీకు చెప్తాను వినమని చెప్పేసి సూతుల వారు చెప్తూ ఉన్నాడు. పూర్వకాలమున కాశీనగరం అని పేరు గల ఒక ఊరిలో ఒక బీద బ్రాహ్మణుడు ఉన్నాడట. ఆ బ్రాహ్మణుడికి తినడానికి తిండి లేకుండా, కట్టుకోవడానికి బట్టలు లేకుండా, ఉండడానికి ఇల్లు లేకుండా దరిద్రంతో బాధపడుతూ ఉండేవాడట. అయితే ఆ విష్ణుమూర్తికి బ్రాహ్మణులు అంటే చాలా ప్రీతి, చాలా ఇష్టమట. ఆ విధంగా బ్రాహ్మణుడు దరిద్రంతో బాధపడుతూ ఉంటే ఆ స్వామివారు మారువేషంలో ఒక వృద్ధ బ్రాహ్మణ రూపాన్ని ధరించిన వాడై ఆ బీద బ్రాహ్మణునికి ఎదురుగా వెళ్ళేసేసి, ఓయి బ్రాహ్మణుడా, నీవు సకల శాస్త్రాల ఉపాసన బట్టి నీవేమిటయ్యా ఈ విధంగా దరిద్రంతో బాధపడుతున్నావని చెప్పేసి ప్రశ్న వేయగానే వెంటనే ఆ బీద బ్రాహ్మణుడు, అయ్యా నేను ఎన్ని శాస్త్రాలు చదువుకుంటే మాత్రం లాభం ఏమిటి? నేను ఎంత కష్టపడ్డా కూడా నా జీవనం గడవడం చాలా కష్టంగా ఉంది కాబట్టి నా దరిద్రం తొలగే ఉపాయం ఏది ఉంటే తెలియపరచమని చెప్పేసి వేడుకున్నారట. అప్పుడు ఆ సూతుల వారిని వేద బ్రాహ్మణుడు చూసి వృద్ధ బ్రాహ్మణుడు, అయ్యా నీకున్నటువంటి కష్టాలు, బాధలు, దరిద్రాలు తొలగిపోవాలంటే నువ్వు ఒక వ్రతం ఆచరించుకోవాలి. అదే రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతం. ఆ వ్రతాన్ని నువ్వు గనక శ్రద్ధగా గనక ఆచరించుకున్నట్టయితే నీకుండేటువంటి కష్టాలు, బాధలు, దరిద్రాలు తొలగిపోతాయని చెప్పేసి ఆ వేద బ్రాహ్మణుడికి వృద్ధ బ్రాహ్మణుడు ఈ వ్రతం చేసే విధానం అంతా కూడా తెలియపరిచి అక్కడికక్కడ అంతర్ధానమైపోయాడట. దాంతో వేద బ్రాహ్మణుడు ఈ వ్రతం రేపు చేస్తానని చెప్పేసి తన మనసులో సంకల్పించుకొని ఆ రాత్రంతా కూడా నామస్మరణ చేస్తూ, నారాయణ నామస్మరణ చేస్తూ, తెల్లవారులు కూడా జాగరణ చేసి తెల్లవారుజాము 4 గంటలకే నిద్రలేచి చక్కగా స్నానము, సంధ్యావందనము పూర్తి చేసుకొని నిశ్చల భక్తితో, ఓ దేవాది దేవ, ఓ సత్యనారాయణ ప్రభు, ఈ రోజున మీ యొక్క వ్రతం చేయాలని చెప్పి నిశ్చయించుకున్నానయ్యా. అయితే ఆ వ్రతం చేయాలని నా దగ్గర చిల్లిగా ధనం కూడా లేదు కాబట్టి భిక్షాటనగా బయలుదేరి వెళుతున్నాను. ఆ భిక్షాటనలో నాకు ఎంతైతే ధనం లభిస్తుందో ఆ ధనంతో ఈ యొక్క వ్రతాన్ని శ్రద్ధగా ఆచరించుకుంటానని చెప్పేసి ఆ బ్రాహ్మణుడు ఆ రోజున కాశీ నగరానికి వెళ్ళాడట భిక్షాటనకు అని చెప్పి. అయితే ఆ స్వామి యొక్క అనుగ్రహం వలన ఆ బ్రాహ్మణుడు ఎవరింటికి వెళ్ళినా కూడా వారికి లేదనకుండగా తోచినటువంటి ధనాన్ని సహాయం చేశారట ఆ బ్రాహ్మణుడికి. దాంతో ఈ సాయంకాలం దాకా భిక్షాటన చేసి వచ్చినటువంటి ఆ బ్రాహ్మణుడు వ్రతానికి కావలసిన పదార్థాలతో పాటుగా తన యొక్క బంధుమిత్రాదులందరినీ కూడా పిలుచుకుని వచ్చేసి యథావిధిగా స్వామి యొక్క వ్రతాన్ని ఆచరించుకున్నాడట. ఎప్పుడైతే ఆ యొక్క వ్రతం ఆచరించుకున్నాడో ఆ వ్రత ప్రభావం వలన ఆ బ్రాహ్మణుడికి ఉన్నటువంటి కష్టాలు, బాధలు, దరిద్రాలను తొలగిపోగా సకల సంపదలు పొందిన బ్రాహ్మణుడు చివరికి అంత్యమైన స్వర్గలోక ప్రాప్తిని కూడా పొందాడట. కాబట్టి ఆ బ్రాహ్మణులాగా ఈ పూజను ఎవరైతే చేసుకుంటారో వారందరికీ కూడా స్వామి అనుగ్రహం వలన వారికి ఉండేటువంటి బాధలు, కష్టాలు తొలగిపోతాయని చెప్పేసి ఈ యొక్క 2వ కథలో చెప్తూ ఉన్నాడు. అయితే ఆ బ్రాహ్మణుడు వ్రతం చేస్తుండగా ఎవరైనా చూచిన వాళ్ళు కానీ విన్నవాళ్ళు కానీ ఉన్నారా అని చెప్పేసి ఆ సూత మహామునిని కొంతమంది సౌనికాది మహామునులు ప్రశ్న వేశారట. అప్పుడు ఆయన చెప్పాడంటే, అయ్యా ఈ వ్రతమును ఎవరు చేశారో వారి కథలని కూడా చెప్తాను వినమని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. ఆ రోజు నుంచి కూడా ఆ బ్రాహ్మణుడు ప్రతి నెలా కూడా ఇక వ్రతం ఆచరించుకుంటూ ఉన్నాడట. అయితే ఆ రోజున ఇలానే వైశాఖ మాసం పౌర్ణమి ఏకాదశి తిథులలో బ్రాహ్మణుడు వ్రతం చేసుకుంటూ ఉండగా ఆ బ్రాహ్మణుడి ఇంటి ముందు నుంచి ఒక కట్టెలమ్ముకొని జీవించేవాడు వెళ్తూ ఉన్నాడట. అక్కడికి వచ్చేటప్పటికల్లా చాలా దాహంగా ఉండటం వలన దాహం తీర్చుకుందామని చెప్పేసి ఆ కట్టెలమ్ముకునేవాడు కట్టెల కాబట్టి బ్రాహ్మణి ఇంటి ముందర ఉంచి లోపలికి వెళ్ళాడట. వెళ్ళేటప్పటికల్లా ఆ బ్రాహ్మణి ఇల్లంతా కూడా బంధువులతో నిండిపోయి ఉండటం వల్ల అతను లోపలికి వెళ్ళే దారి లేక పూజ అంతా కూడా పూర్తయినంత వరకు అక్కడే ఉండేసి అందరూ వెళ్ళిపోయిన తర్వాత పుల్లలు అమ్ముకునేవాడు లోపలికి వెళ్ళి ఆ బ్రాహ్మణికి నమస్కారం చేసుకొని, అయ్యా మీరు ఏదో పూజ చేస్తున్నట్టున్నారు, ఈ పూజ ఏమిటని చెప్పేసి అడిగితే అప్పుడు ఆ బ్రాహ్మణుడు అన్నాడు, దీన్ని రమాసహిత సత్యనారాయణ స్వామి పూజ అంటారయ్యా. ఈ పూజలో విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని పూజించాలి. ఈ పూజ ఎవరు చేసుకున్నా సరే వారికి ఉన్నటువంటి బాధలు, కష్టాలు, కోరికలు నెరవేరుతాయని చెప్పి చెప్పగానే వెంటనే పుల్లెలమ్ముకున్నవాడు కూడా చాలా సంతోషంతో, అయ్యా నేను కూడా ఇక పూజ చేసుకుంటాను, ఈ పూజను ఎలా చేసుకోవాలో చెప్పమని చెప్పేసి ఆ బ్రాహ్మణుడి దగ్గర ఈ పూజా విధానం అంతా కూడా తెలుసుకొని ఆ పుల్లెలమ్ముకున్నవాడు కూడా అతని ఇంటికి వెళ్ళిపోయాడట ఆ రాత్రి. ఆ వెళ్ళిపోయిన పుల్లెలమ్ముకున్నవాడికి కూడా రాత్రంతా కూడా నిద్ర రాకపోవడం వలన తెల్లవాళ్ళు కూడా అతను కూడా జాగరణ చేసి పొద్దున్నే లేవగానే ఆ కట్టెల కావిడి భుజంపై పెట్టుకొని ఆ స్వామికి మనసులో నమస్కారం చేసుకున్నాడు. ఈ రోజున ఈ కట్టెల కావిడి అమ్ముకుంటే నాకు ఎంతైతే ధనం లభిస్తుందో ఆ ధనంతో మీ యొక్క వ్రతాన్ని శ్రద్ధగా ఆచరించుకుంటానని చెప్పి ఆ బ్రాహ్మణుడు స్వామికి నమస్కారం చేసుకొని ఆ కాశీనగరంలోకి భిక్షాటనకు వెళ్ళిపోయాడట. అయితే ఆ ప్రతిరోజు ఎవరు కూడా అసలు కొన్నవాళ్ళు కూడా ఆ రోజున మేము కొంటామని చెప్పేసి పోటీపడి మరి రెట్టింపు ధనంతో కావిడి కొనుక్కున్నారట. దాంతో వచ్చినటువంటి ధనంతో పుల్లలు అమ్ముకునేవాడు ఆ బ్రాహ్మణుడి కడకు వచ్చి తన మనసులో ఉన్న కోరికని చెప్పి ఆ వ్రతానికి కావలసిన పదార్థాల కోసం బజారుకి వెళ్ళి కావలసిన పదార్థాలని కూడా తెచ్చుకొని ఆ బ్రాహ్మణుడి ద్వారానే ఆ స్వామి యొక్క వ్రతాన్ని ఆచరించుకున్నారట. ఎప్పుడైతే ఆ వ్రతం ఆచరించుకున్నాడో పుల్లలు అమ్ముకునే వాడికి ఉన్నటువంటి కష్టాలు, బాధలు, దరిద్రాలను తొలగిపోగా సకల సంపదలు పొందినటువంటి ఆ పుల్లలు అమ్ముకునేవాడు కూడా అంత్యమైన స్వర్గలోక ప్రాప్తిని కూడా పొందాడట. కాబట్టి ఆ బ్రాహ్మణులాగా పుల్లలు అమ్ముకునేవాడిలాగా ఎవరైతే వ్రతం చేసుకుంటారో శ్రద్ధగా వారందరికీ కూడా స్వామి అనుగ్రహం వలన వారికి ఉండేటువంటి బాధలు, కష్టాలు, కోరికలు నెరవేరుతాయని చెప్పేసి మనకి స్కాందరేవా ఖండంలో సత్యనారాయణ వ్రత కథలో 2వ అధ్యాయంలో తెలియపరిచారు. శ్రీమద్ రమారమణ గోవిందో హరి. या फल पुष्पाया